అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో కానీ భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు, ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అదే సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువులను పంటలకు అందించినప్పుడు పోషకాలు అందటమే కాక నేలల్లో జీవరాశి సైతం పెంపొందుతుంది. అంతేకాదు మొక్క పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల హార్మోన్లు, ఎంజైములు మొక్కలకు లభ్యమవుతాయి. నేలల్లో మిగిలిపోయిన చలన స్థితిలో లేని పోషకాలు జీవన ఎరువుల వల్ల మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పోబాక్టర్, పొటాష్ కరిగించే వంటి జీవన ఎరువులను పంటల సాగులో వాడుకోవచ్చు. మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలి, వీటి వాడకం వల్ల పంటలకు కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. సమతల పోషక యాజమాన్యంలో జీవన ఎరువులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే రైజోబియం, ఇది పప్పుజాతి పంటలైనటువంటి పెసర, మినుము, కంది, వేరుశెనగ వంటి పంటలకు నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు. మొక్కల వేర్ల మీద బుడిపెలుగా ఏర్పడుతుంది. ఈ బుడిపెలలో ఉండేటటువంటి రైజోబియం గాలిలోని నత్రజనిని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రైజోబియం స్ట్రెయిన్ అనేది అందుబాటులో ఉంటుంది. కావున రైతులు ఏ పంట వేయదలుచుకున్నారో దానికి సూచించబడిన రైజోబియం స్ట్రెయిన్ను మాత్రమే వాడవలసి ఉంటుంది. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం లేదా గంజి పౌడర్ను తీసుకొని 10 నిమిషాలు మరిగించి చల్లార్చి ఆ తరువాత దాన్ని 10 కిలోల విత్తనంపై వేసి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను విత్తనంపై చల్లి బాగా కలియబెట్టాలి. ఇలా చేసిన తరువాత 10 నిమిషాలు నీడలో ఉంచి తరువాత నాటుకోవచ్చు విత్తనాన్ని. రెండవది అజిటోబాక్టర్. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా అన్ని రకాల పంటలకు నత్రజనిని అందించు జీవన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ జీవన ఎరువు సేంద్రియ కర్బనం ఎక్కువగా లభ్యమయ్యే నేలల్లో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 కేజీల అజిటోబాక్టర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరంపై వెదజల్లుకోవాలి. ఈ జీవన ఎరువును వేసిన తరువాత నేలలో తగినంత తేమ ఉన్నట్లుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేస్తుంది. మూడవది అజోస్పైరిల్లం. ఈ జీవన ఎరువు మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ వీలున్నప్పుడు వేర్లలోకి కూడా చొరబడి జీవిస్తుంది. కాబట్టి ఈ జీవన ఎరువు అందించే నత్రజని ఎక్కువ శాతం మొక్కకు అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా మిగిలిన పంటలకు కూడా మనం వినియోగించుకోవచ్చు నత్రజనిని అందించడం కోసం. 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. నాలుగవది పాస్పోబాక్టీరియా. భూమిలో లభ్యం కాకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి భాస్వరంను మొక్కలకు లభ్యమయ్యే స్థితిలోకి తీసుకుని వస్తుంది. ఈ జీవన ఎరువును అన్ని రకాల పంటలకు వినియోగించవచ్చు. 2 కిలోల పాస్పోబాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తే ముందు 1 ఎకరం పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. ఐదవది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు మొక్కలకు భూమిలో లభ్యం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి పొటాషియంను లభ్యమయ్యే స్థితిలోకి తీసుకువస్తుంది. 2 కిలోల పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. పొడి రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులే కాకుండా ద్రవ రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ద్రవరూప జీవన ఎరువుల్లో సూక్ష్మజీవుల సముదాయం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. అంతేకాకుండా పొడి రకపు జీవన ఎరువులతో పోల్చినట్లయితే 12 నెలలు వరకు కూడా వీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ ద్రవరూప జీవన ఎరువులను మనం 3 రకాలుగా వినియోగించవచ్చు. మొదటిది విత్తనానికి పట్టించే పద్ధతి. విత్తనానికి పట్టించడం కోసం అన్ని రకాల జీవన ఎరువులను 5 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున ఒక్కొక్క రకం తీసుకొని 1 కిలో విత్తనానికి
10% గంజి పౌడరు లేదా బెల్లం ద్రావణంతో మిక్స్ చేసి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అదే రెండవ పద్ధతి భూమిలో వేసే పద్ధతి. దీనికోసం 300 నుండి 500 మిల్లీలీటర్ల ఒక్కొక్క ద్రవరూప జీవన ఎరువును తీసుకొని 10 లీటర్ల మామూలు నీళ్ళలో కలిపి 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తుకునే ముందు లేదా నాటుకునే ముందు పొలంలో 1 ఎకరం పొలంలో సమానంగా వేసుకోవాలి. మూడవది నారుమడి వేసి నాటుకునే పద్ధతి. ఈ పద్ధతిలో నారు పీకే ముందు నారుమడి దగ్గర 70 నుంచి 80 లీటర్ల వరకు నీళ్లు పట్టేలాగా ఒక చిన్న మడిని ఏర్పాటు చేసుకొని అందులో 300 నుంచి 500 మిల్లీలీటర్ల అజోస్పైరిల్లం ద్రవరూప జీవన ఎరువును వేసి నారును 10 నిమిషాలు ఆ ద్రావణంలో ముంచి తరువాత నాటుకోవాలి. వరి పొలంలో కూడా మనం ఈ జీవన ఎరువులను విరివిగా ఉపయోగించవచ్చు. వరిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి జీవన ఎరువులు అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ 3 కూడా ద్రవ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 రకాల జీవన ఎరువులను ఒక్కొక్క రకం 300 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు తీసుకొని 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి వరి నాట్లు వేసిన తరువాత 3 నుంచి 5 రోజుల లోపు గనక మనం వరి పొలంలో గనక చల్లుకున్నట్లయితే మొక్కలకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వినియోగాన్ని పెంచి అంతేకాకుండా రసాయన ఎరువుల వినియోగాన్ని 25% వరకు కూడా మనం తగ్గించవచ్చు. ఈ జీవన ఎరువుల కొరకు సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానాలు లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు. ఈ అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ జీవన ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.